నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్నటువంటి మకర సంక్రాంతి నుంచి చాలా దగ్గరగా సూర్యుడికి వస్తుంది. దానివల్ల భూమి మీద ఎండలు ఎక్కువ అవుతాయి. శరీరంలో కొవ్వు పదార్థాలు సరైన స్థితిలో ఉండటానికి, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అందరూ ఆహారంలో నువ్వులు బెల్లం స్వీకరించాలి. అలాగే మకర సంక్రాంతికి కూష్మాండానికి ప్రత్యేకమైన అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. అలా భూమిని ఉద్ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం పాటు కలగటానికి మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూష్మాండ దానం ఇవ్వాలి. గుమ్మడికాయ సమస్త భూమండలానికి సంకేతం. అందుకే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూష్మాండ దానం, గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్తనం యస్మాదస్య ప్రధానేన అవహశాంతిం ప్రయచ్చమే అంటుంది ధర్మశాస్త్రం. అంటే శారీరకంగా బలాన్ని, పుష్టిని పెంపొందింపజేసుకోవటానికి, అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి గుమ్మడికాయను మకర సంక్రాంతి రోజు ఆహారంలో కూడా స్వీకరించాలి. గుమ్మడికాయ దానం ఇవ్వటం, గుమ్మడికాయ ఆహారంలో స్వీకరించటం మకర సంక్రాంతి రోజు చేసినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది, జాతక దోషాలు తొలగింపజేసుకోవచ్చు, ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మకర సంక్రాంతి అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధాన్యం దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, పెరుగు దానం ఇచ్చిన, మజ్జిగ దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి. ఈ కృపి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే మకర సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్యుడిని ఆహ్వానించటానికి మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఆకాశంలోకి ఎగురవేయాలి. అలాగే మకర సంక్రాంతి సందర్భంగా నువ్వులు, గోవు బొమ్మను దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామనవాప్నోతి విందతే పరమం సుఖం. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకం. అంటే సంక్రాంతి రోజు ఎవరైతే నువ్వులు, గోవు బొమ్మ దానం ఇస్తారో, సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేటటువంటి మకర సంక్రాంతి రోజు నువ్వులు, గోవు బొమ్మ దానం ఇస్తే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం, వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేరుతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. నువ్వులతో కూడిన గోవు బొమ్మను మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మకర సంక్రాంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఈశ్వరుడి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించి ఆవు నెయ్యితో శివాభిషేకం చేయటం, శ్రీ మహావిష్ణువుని పద్మపుష్పాలతో పూజించటం, విష్ణుమూర్తికి పాలతో చేసిన పొంగల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన కనుమ పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఆదిత్యాయ నమః. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రమణ శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి ఒక మహాపర్వం. పర్వం అంటే ఒక కాలం మరొక కాలంలోకి మారుతున్న సమయాన్ని పర్వము అంటారు. అలాగే సంక్రమణం, సంక్రాంతి, క్రాంతి, సంక్రాంతి. సమ్ అనేది ఉపసర్గ, క్రాంతి అంటే ఒక మార్పు అని అర్థం. ఏమిటా మార్పు అంటే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయం ఒక మార్పు. అదే సంక్రాంతి అనేది. ప్రతి మాసం కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి సంక్రమిస్తున్నాడని మనకు తెలిసిన విషయమే. అయితే మకర రాశిలో సంక్రమించేటప్పుడు అది ఉత్తరాయణం వస్తున్నది. అది అత్యంత పుణ్యకాలం అని చెప్పబడుతుంది. అది మకర సంక్రమణ పుణ్యకాలం అని ఒక ప్రసిద్ధిగా ఉన్నది. పుణ్యకాలం అంటే పవిత్రమైన కాలం. కాలానుకున్న శక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి ఒక వివేకం మన ఋషులు ఏర్పరిచారు. కాలంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం వినియోగించుకోవడం ఎలా అంటే సాధనతో ఆ శక్తిని మనం పొందవచ్చు. అందుకే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణం అత్యంత శక్తివంతమైన పుణ్యకాలం గనక ఈ సమయంలో స్నాన, దాన, జప, శ్రాద్ధ ఈ 4 కూడా విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే ప్రధానంగా స్నానం ముఖ్యం. ఈరోజు స్నానానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఈరోజు కానీ స్నానం చెయ్యకపోతే అది సత్ఫలితాలు ఇవ్వ సరికదా దుష్ఫలితాలను ఇస్తున్నది అని కూడా చెప్పారు. రవిసంక్రమణే ప్రాప్తే నస్నాయాద్యస్తు మానవ సప్తజన్మ సురోగిస్యా నిర్ధనశ్చైవ జాయతే అన్నారు. అంటే ఈరోజు శాస్త్రవిధిగా స్నానాన్ని ఆచరించకపోతే రోగము, దరిద్రము కూడా తర్వాత జన్మల్లోనైనా వస్తాయి అని దీని యొక్క అర్థం. అంటే ఇక్కడ దుష్ఫలితాలు పొందుతారని చెప్పడం పక్కన పెట్టి ఈ రోజును స్నానం చక్కగా చేసినట్లయితే సత్ఫలితాలు వస్తాయన్నది మనం గ్రహించాలి. ఈ స్నానం ఎలా చేయాలంటే అభ్యంగ స్నానం చాలా ప్రధానమైనటువంటి అంశం. అభ్యంగ స్నానమైనా చేయాలి, లేదా తీర్థ స్నానమైనా చేయాలి. ఈ రెంట్లో ఏదైనా ప్రధానం. తీర్థ స్నానం అంటే గంగాది పుణ్య నదుల్లో స్నానం చేయడం విశేషం. అందుకే గ్రంథాల్లో ప్రధానంగా గంగా స్నానానికి ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగలో ఉన్నటువంటి త్రివేణి సంగమం స్నానం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ కారణం చేత నేటికి ప్రయాగలో ఈ రోజున ఉత్తరాది వారందరూ కూడా ప్రత్యేకంగా స్నానానికి వస్తారు. ఆ గంగా స్నానం చాలా విశేషం. లేదా మనం ఎక్కడుంటే అక్కడ గంగని స్మరించి స్నానం చేయవచ్చు. అలాంటి పవిత్రమైనటువంటి రోజు ఇది. పైగా స్నానప్రధానమైన పర్వమే మకర సంక్రమణ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాంద్రమానం ప్రకారంగా ఇంక కొంతకాలంలో మాఘం వస్తుంది. సౌరమానం ప్రకారంగా దానికి మకర మాసం అని పేరు. ఆ మాఘమాసంలో స్నానం అనేది మనందరికీ తెలిసినదే. ఆ మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమిని చేస్తారు. ఆ రథసప్తమి కర్తవ్యం ఏదో అది మకర సంక్రమణ నాడు కూడా దాన్నే కర్తవ్యంగా చెప్పారు. అందుకే ఈ రోజున పరమాన్నం చేయడం అనేది, ఈ పరమాన్నం చేయడాన్ని పొంగల్ అనే పేరుతో తమిళనాట వ్యవహరిస్తూ ఉంటారు. చాలామంది సంక్రాంతిని పొంగల్ అని కూడా అంటుంటారు. మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల సంక్రాంతి ఆచరణ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. దక్షిణాపథంలో దీన్ని చేసే తీరు మరింత విశేషంగా ఉంటుంది. మన తెలుగునాడు కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఇది పంటల పండుగగా భావిస్తారు. పంట చేతికి వచ్చేటువంటి కాలం గనక ఇది పంటల పండుగ. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో ఈ పంటల ద్వారానే ఆదాయం మొదలైన ఉంటాయి గనక చేతికి పంట వచ్చిన సందర్భంగా దానం చేయడం అనేది, అది ధనదానం, ధాన్యదానం ఇత్యాదులన్నీ కూడా. అందుకే హరిదాసులు కూడా కూష్మాండ ఆకారంలో అంటే గుమ్మడికాయ ఆకారం ఉన్న పాత్రను పెట్టుకుని విష్ణుగానం చేస్తూ దానాన్ని పొందుతూ ఉంటారు. ఆ కూష్మాండం కూడా ఒక సూర్యతత్వానికి ప్రతీకగానే చెప్పబడుతుంటుంది. ఈ రోజున దానములు చాలా ముఖ్యమైనవి. ఆ దానముల్లో తిలదానం అనేది అంటే నువ్వులు, ఈ నువ్వుల వినియోగం ఈరోజు ముఖ్యం. అందుకే దీన్ని తిల సంక్రాంతి అని కొన్ని చోట్ల చెప్తుంటారు. తిల్కా లడ్డు అని చేసి తిలలతో లడ్డూ చేయడం అంటే చిమ్మిలి అంటూ ఉంటారు. బెల్లము, నువ్వులు వీటితో లడ్డూ చేసి పరస్పరం పంచుకోవడం కూడా ఉన్నది కొన్ని చోట్ల. తద్వారా శుభం కలుగుతుంది అని భావన. అంతేకాదు తిలలు దానం చేయడం, తిలలతో స్నానం చేయడం, తిలల్ని ఆరాధనకు వినియోగించడం, అది దేవకర్మలకి పితృకర్మలకు కూడా వాడుతూ ఉంటారు. అందుకే దేనుం తిలమయీం రాజన్ దద్యాచ్చైవోత్తరాయణే తిల తైలేన దీపాశ్చ దేయా శివగృహే శుభౌ అని ధర్మశాస్త్రంలో చెప్తున్న అంశం ఇక్కడ. తిలమయం అంటే నువ్వులని ఆవుతో పాటు కలిపి దానం చేయడం ఒకటి, అలాగే నువ్వులు దానం చేయడం ఒకటి, నువ్వులని వృషభాన్ని దానం చేయడం ఒకటి. ఇక ప్రత్యేకించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. శివాలయాల్లో కూడా నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా ముఖ్యము అని చెప్పారు. అలాగే తిలతండులములతో శివుని ఆరాధించడం, సతిలైస్తండులైశ్చైవ పూజయే విధివచ్చివం అన్నారు ఇక్కడ. తిలతండులములు అంటే నువ్వులు, బియ్యము ఈ రెండు కలిపి శివుని ఆరాధించడం. కొంతమంది దేవతార్చనకు చేసేటప్పుడు తెల్ల నువ్వులు వాడాలి అంటారు.
అయితే నల్ల నువ్వులు కూడా కలిపి పూజించవచ్చు అని కొందరు చెప్తున్నారు. పైగా స్నానం చేసేటప్పుడు కూడా నీళ్లల్లో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయడం చాలా మంచిది అని ధర్మశాస్త్రం చెప్తుంది. తస్యాం కృష్ణతిలై స్నానం కార్యంచోద్వర్తనం తిలై. పైగా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగ స్నాన విధి ఇది. దాని తర్వాత నువ్వులు కలిపి నీళ్లతో స్నానం చేయడం ఒకటి, అలాగే నువ్వులతో యజ్ఞం చేయడం కూడా చెప్తున్నారు. అంటే నువ్వుల్ని హవిస్సుగా వినియోగించడం, నువ్వుల్ని ఏదో విధంగా స్వీకరించడం, ఇది చాలా ప్రధానమైనది. అందున ఈరోజు పితృతర్పణం కూడా నల్ల నువ్వులతో దర్భలతో కలిపి చేయడం ముఖ్యమైనది. పైగా కొంతమంది అయితే ఈ రోజున ఒక విధమైన శ్రాద్ధ కర్మ చేస్తారు. అవి చేయలేకపోయినా కనీసం పితృతర్పణం ప్రతివారు చేయవలసినది. ఈ రోజున పితృదేవతల అనుగ్రహం పొందడానికి మకర సంక్రమణం చాలా ముఖ్యమైనటువంటిది. పైగా శివపూజ వ్రతము అని కొన్ని శాస్త్రముల్లో చెప్తున్నారు. తిలతామ్రదానం అంటే రాగి పాత్రలో తెల్లులు పెట్టి దానం చేయడం చాలా విశేషం. అది సువర్ణముతో కలిపి ఇవ్వడం కూడా ప్రత్యేకము అని శాస్త్రములు ఎందుకు చెప్తున్నారు. పైగా పూర్వదినములు ఉపవాసం చేసి సంక్రాంతి నాడు శివారాధన చేయడం ప్రత్యేకమైన ఒక పద్ధతి ఉన్నది. ఈ రోజున నేతితో శివునికి అభిషేకం చేయడం చాలా ఉత్కృష్టమైనది. వస్త్రదానం కూడా ఈరోజు చాలా గొప్పది అని చెప్తున్నారు. శివునికి బంగారము, వజ్రము, నీలము, పద్మరాగం అంటే కెంపు, ముత్యము వీటిని పూజలో వినియోగించాలి. తిలదీపములతో పూజించాలి. అలాగే చామరము, వితానం అంటే పైన చాందిని మొదలైనది శివుని ఏర్పాటు చేస్తే చాలా విశేషము అని చెప్తున్నారు. మరొకటి సూర్యునికి క్షీరముతో అభిషేకించడం చాలా విశేషం. క్షీరాన్న నివేదన ముఖ్యమే. అదేవిధంగా శుద్ధమైన ఆవు పాలతో సూర్యుని అభిషేకించడం అంటే సూర్యుని యంత్రాన్ని కానీ సూర్య బింబాన్ని కానీ సూర్య ప్రతిమను కానీ ఆరాధించాలి. సూర్యబింబం అంటే స్ఫటిక బింబం చేసి ఆరాధించే పద్ధతి. అదేవిధంగా సంక్రాంతి పురుషుడు అని పంచాంగాల్లో వర్ణించడం మనం చూస్తుంటాం. అంటే ఒక్కొక్క సంక్రాంతికి ఒక దేవత పురుష రూపంగా ఉంటూ ఉంటుంది. ఆ స్మరణ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అష్టకర్ణో విశాలాక్షో లంబభ్రూర్ దీర్ఘనాసిక అష్టబాహు చతుర్వక్త సంక్రాంతి పురుష స్మృత. 8 చెవులతో అంటే 8 దిక్కులు శక్తిగా కలిగిన చెవులు అని ఇక్కడ సంకేతం. అది విశాలమైన నేత్రములు అంటే సర్వత్రా దర్శించే శక్తి. విశాలమైన నుదురుతో, దీర్ఘమైన నాసికతో, అష్టబాహువులతో, 4 ముఖాలతో ఉంటాడు సంక్రాంతి పురుషుడు. ఇతడు వ్యాఘ్రవాహనంపై ప్రకాశిస్తుంటాడు. ఈ సంక్రాంతి ఫలితంగా మంచి వృష్టి కలుగుతుందని, క్షేమం, ఆరోగ్యం, సస్యవృద్ధి కలుగుతుందని ఇత్యాది మంచి ఫలితాన్ని చెప్పారు సంక్రాంతి యొక్క ప్రభావాన్ని. ఎందుకంటే సంక్రాంతి పడిన సమయం బట్టి సంవత్సర ఫలాన్ని చెప్పడం కూడా ఉన్నది. అటువంటి ఈ సంక్రాంతి పురుషుని స్మరిస్తూ సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తూ ఈ సంక్రాంతి భారతదేశానికి సనాతన ధర్మానికి క్షేమం కలిగించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మకర సంక్రాంతి. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అదృష్టకరమైనటువంటి గొప్ప రోజు ఈ యొక్క మకర సంక్రాంతి. అంతేకాకుండా పితృదేవతలకు తర్పణాదులు ఇచ్చి గుమ్మడికాయను బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం. అలాగే సంక్రాంతి రోజున స్నానం ఆచరించేటువంటి వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఉంది. మకర రాశికి అధిపతి శని కాబట్టి నువ్వుల పిండి శరీరానికి రాసుకొని భగవంతుని యొక్క నామస్మరణతో తలస్నానాన్ని ఆచరించాలి. ఇలా గనక ఆచరించినట్లయితే శనిగ్రహ దోషం నుంచి కూడా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యం, విసనికర్ర, వస్త్రం, బంగారం, కూరగాయలు, దుంపలు, నువ్వులు, చెరకు, గోవు మొదలైనవి కూడాను ఈ రోజున కనుక దానంగా ఇచ్చినట్లయితే విశేషకరమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:58 తిథి ద్వాదశి రాత్రి 8:14 వరకు, నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 5:47 వరకు, వర్జం ఉదయం 9:17 నుంచి 11:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:19 వరకు, మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:45 వరకు, అమృతకాలం రాత్రి 7:58 నుంచి 9:45 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం మకర సంక్రాంతి. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా పితృదేవతారాధన, దానములు, నదీ స్నానములు అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున పెరుగు దానం చేయడం ద్వారా సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. సంతానం కలగడం వేరు, సంతాన సౌఖ్యం కలగడం వేరు. యశోద దూర్వాసుని యొక్క ఆనతి మేరకు పెరుగు దానం చేయడం ద్వారా పుత్ర సౌఖ్యాన్ని పూర్తిగా పొందింది. కృపి కూడా దూర్వాసుని వాక్యంతో పెరుగు దానం చేయడం ద్వారా అశ్వత్థామను సంతానంగా పొందింది. అందుకని పెరుగు దానం తప్పనిసరిగా చేయాలి. ఈరోజు స్నానం చేసే జలంలో ఒంటికి నలుగు పెట్టుకునే పిండిలో నువ్వులు వాడాలి. అలాగే తాగే నీటిలో, తినే ఆహారంలో, నైవేద్యం చేసే పదార్థంలో, హోమం చేసే పదార్థంలో నువ్వులు ఉపయోగించాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఆ విధంగా చేయడం ద్వారా సకల పాపాలు నశిస్తాయి. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా కేజీంపావు శనగలతో ఈ రోజున మనం శంకరుణ్ణి పూజించుకుని వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సంతానం అభివృద్ధిలోకి వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. సంకల్పంతో సత్యాన్ని శోధించడమే నిజమైన మతం. స్వామియే శరణమయ్యప్ప. శరణాగత ఆధ్యాత్మిక భక్తి మార్గమే అయ్యప్ప తత్వం. శబరిమల యాత్ర చేసి అయ్యప్పను సేవించి మకరజ్యోతి సందర్శనంతో మాలాధారణ చేసి దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు జీవితం ధన్యమయ్యిందని సంభావిస్తారు. ఈ పుణ్యస్థలం కులత్తుపుళ. ఇక్కడ అయ్యప్ప బాలునిగా దర్శనమిస్తాడు. ఇది పందళ. వేటకు వెళ్లిన రాజుకు మణికంఠుడు దొరికిన చోటు. పందళకు 4 మైళ్ల దూరంలో గురుకోవెల ఉంది. అయ్యప్ప చదువుకొని గురుభక్తి చూపిన ప్రదేశమిది. పందళరాజు కోట ఇది. మణికంఠుడు పెరిగింది ఇక్కడే. ఎద్దు రూపంలో ఉన్న మహిషిని సంహరించిన ప్రదేశమే ఎరుమకొళ్ళ ఎరుమేలిగా మారింది. ఎరుమేలిలో వేటగాని రూపంలో అయ్యప్ప విగ్రహం ఉంది. అయ్యప్ప మహిషిని సంహరిస్తుండగా శివపరమాత్మ చూడవచ్చినప్పుడు తన వాహనమైన ఎద్దును కాలకట్ట అనే ఈ ప్రదేశంలో
ఈ ఆంజనేయ చెట్టుకే కట్టాడంటారు. ఈ స్థలం పేరు బుచ్చమ్మల్. పంపా గణపతి కోవెల శబరిమల కింది భాగంలో నిర్మించబడింది. ధర్మశాస్త్ర దర్శనానికి ముందు గణపతికి పూజ చేసి వెడతారు. మకర సంక్రాంతి రోజు స్వామికి ఆభరణాలు ధరింపచేశాకనే మకర జ్యోతిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. శబరికొండ నుండి నీలకల్ ప్రాంతం వరకు లక్షలాది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. మకర సంక్రాంతి నాడు అయ్యప్ప విగ్రహానికి అలంకరించడానికి తిరువాభరణం సమర్పించేది పందళరాజ వంశస్థుల ప్రతినిధి. పందళరాజా వారికి దేవస్థానం వారు బంగారు ఖడ్గాన్ని ఇచ్చి గౌరవ సూచకంగా ఆహ్వానిస్తారు. 18 మెట్ల క్రింద మేల్శాంతి రాజు పాదాలను కడిగి తీర్థం ఇచ్చి మెట్టు మీద కొట్టేందుకు కొబ్బరికాయ ఇస్తారు. ఇరుముడి కట్టకుండా మెట్లెక్కే అధికారం పందళరాజా వారి కుటుంబానికి మాత్రమే ఉంది. కోవెల ముందు వరతో కూడిన బంగారు కత్తిని మేల్శాంతి దగ్గర ఇచ్చిన తరువాత రాజావారు పల్లకిలో మాళికాపురానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప, వెలిశావు మా స్వామి అయ్యప్ప. పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప, వెలిశావు మా స్వామి అయ్యప్ప. ఉదయారుణ కిరణాలు నీలేత పాదాలే అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప, అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప. పందళ మహారాజు చెక్కపెట్టెల్లో ఉన్న ఆభరణాలను మకర సంక్రాంతి నాడు కోవెలకు తెస్తారు. ఆ 3 పెట్టెల్లో ఒకటి ధర్మశాస్త్ర సన్నిధికి, మిగతా 2 మాలికాపురత్తమ్మ సన్నిధికి తీసుకువెడతారు. సాయంకాలం 6:30 ప్రాంతంలో మకర నక్షత్రం సాధారణంగా సన్నిధానానికి తూర్పు దిక్కున కనబడుతుంది. ఆ తరువాత కొద్ది క్షణాల్లోనే పొన్నంబలం మేడు నుంచి మకర జ్యోతి తేజోవంతంగా కనపడుతుంది. కలువ పువ్వులా గోచరించే ఈ జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. భక్తులు జ్యోతి దర్శనంతో భవబంధ విమోచనం జరిగి జన్మ ధన్యమైనట్లుగా ఆనందపరవశులై భక్తి తాదాత్మ్యం చెందుతారు. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతం అయినా సరే కాలిపోవలసిందే. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చేయబుద్ధి వేయట్లేదు. ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోర్కెని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. దాయాదుల్ని తరిమి కొట్టాడు. ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు. అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు. భర్తగా ఆయన అనుగ్రహం వల్ల తల్లితనాన్ని పొంది సంతోషించవలసినటువంటి ఆమె తల్లి కూడా కాకముందే ఆమెను విడిచిపెట్టేశాడు. ఆస్తి అంతా కరిగిపోయింది.
చిట్ట చివరికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి. అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లుకుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా, ఏమీ లేదు. ఇంకెక్కడి ధర్మం, ఇంకెక్కడి శాస్త్రం, ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం ఆవిరైపోయింది. ఇప్పుడు నేను 10 నిమిషాల క్రితం చెప్పినటువంటి వాడు ఇప్పుడు అజామీయుడు, అజ్ఞానము చేత మేళనమును పొందాడు. ఇప్పుడు ఆయనకి అవేవి జ్ఞాపకంలో లేవు, ఇప్పుడు ఆయనకి అవేమి గుర్తురావు. ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు. ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుందంటే ఆవిడని ఒక్కదాన్నే చూడాలనిపిస్తుంది. ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు. అన్నీ వదిలేశాడు. ఇక సంధ్యావందనం ఎందుకు, ఇక అగ్నిహోత్రం ఏమిటి, ఇక యజ్ఞయాగాదులు ఏమిటి, ఇక మంత్రభాగం ఏమిటి, అన్నీ పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు. కలిపేసి తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఎన్నేళ్ళు వచ్చేసాయంటే 88 ఏళ్ళు వచ్చేసాయన్నారు వ్యాసుల వారు. ఇది కలియుగంలో జరిగిన విశేషం. 88 సంవత్సరాల వయస్సు వచ్చి ఆమె యందు 10 మంది కుమారులను కన్నాడు. అప్పటికి ఎక్కడో కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు కదూ. వయసిగతే కామ వికార శుష్కే నీరే కాసార క్షీణే విత్తే సంసారో జ్ఞాతే తత్వే సంసార అంటారు శంకరాచార్యులు వారు. అలాగా ఒకసారి వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఎందుకు ఉంటుంది? ఎక్కడో నిప్పు రవ్వ అడుగున బూదిలో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది. చదువుకున్నది గత జన్మ సంస్కారం ఉండిపోయి ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ నారాయణ అని పేరు పెట్టింది నారాయణ నామమునందు అధికమైన ప్రీతి చేత కాదు, ఎందుకో ఆ పేరోటి గుర్తుండిపోయి పెట్టేశాడు. పెట్టి పిల్లాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు. 10వ కొడుకు మీద వ్యామోహం ఎక్కువ. వాడు ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే నారాయణ 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 అని వాడినే పిలుస్తూ ఉంటాడు. ఇలా కాలం గడిచిపోతోంది. పోతన గారి పద్యరచనకున్నటువంటి గొప్పతనం అది. ఎక్కడైనా మీరు అజామీలోపాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి, అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారు ఆయన పద్యాలు. ఎందుకని అంటే తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే, ఏది తెలియక ఇది తన పతనానికి కారణం, కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా. ఇది శాశ్వతం అనుకుని, ఇలా ఉండిపోతాననుకుని, ఇలా ఆనందం అనుభవిస్తూ ఉంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది. మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ సంక్రాంతి పండుగ శుభాశిస్సులు. పౌష్యలక్ష్మీమాత ఈ ప్రకృతిని సమస్త వస్తు సంపదలతో సమృద్ధిగా ఉండేలాగా అనుగ్రహించుగాక. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలాగా దీవించుగాక. ఈ సంక్రాంతి పండుగ మన పండుగలన్నిటిలోనూ చాలా పెద్ద పండుగ. ఈ పండుగ యొక్క విధిని పరిశీలిస్తే చాలు మన సంస్కృతి అంతా ఇందులోనే ఇమిడి ఉందని బాగా తెలుస్తుంది.
కనుక సంక్రాంతి మన ఆచార వ్యవహారాల గొప్పదనాన్ని నలుదిక్కులా చాటే పండుగగా ఉంది. ఈ పెద్ద పండుగను భోగి, సంక్రాంతి, కనుమలుగా 3 రోజుల పాటు విశేషంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. వీటిలో భోగి రోజున ఇంద్రదేవుణ్ణి పూజించాలి, స్మరించాలి. ఎందుకంటే ఆయన ముల్లోకాలకు రాజా. ఆయన అనుగ్రహించటంతోనే ప్రకృతి పచ్చగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. పదార్థాలకు లోటు ఉండక అన్నీ అందరికీ సులభంగా అందుతాయి. ఈ రోజున కన్యలు ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి లక్ష్మిని మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. ఇలా పూజించటం వల్ల వారి భవిష్యత్తు బాగా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం ప్రసరించి సంపదలు లభిస్తాయి. ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడు. ఈ భోగి రోజున సువాసినులు తమ పిల్లలకు భోగి పళ్ళు పోసి పెద్దలు ముత్తైదువుల చేత ఆశీర్వాదాలను ఇప్పిస్తారు. అలా చేయటం వల్ల పిల్లలకు గల బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి, ఆయస్సు వృద్ధి చెందుతుంది. అందుకని పెద్దలు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించాలి. ఈ భోగి పండుగ తర్వాత మరుసటి రోజున సంక్రాంతి పండుగ వస్తుంది. ఇది సూర్యుడి సంచారాన్ని బట్టి ఏర్పడింది. అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుండి మరో రాశికి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించటాన్ని సంక్రమణం అంటారు. ఈ విధంగా సూర్యనారాయణుడు సంవత్సరంలో 12 రాసుల్లోకి ప్రవేశిస్తాడు. అందుచేత సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ సంక్రాంతులలో పుష్యమాసంలో ధనురాశి నుండి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సంక్రాంతి పండుగనే ముఖ్యమైంది, శ్రేష్టమైంది. దానినే మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగ రోజు కల్లా పంట చేతికి వస్తుంది, ధనం చేతికి వస్తుంది. అందుచేత ఇంట్లో ధాన్యలక్ష్మితో పాటుగా ధనలక్ష్మి కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. ప్రకృతి అంతా పరవశిస్తూ ఉంటుంది. చెట్లు ఎండుటాకులను రాల్చి కొత్తగా చిగురించటానికి సిద్ధమవుతూ ఉంటాయి. అందుచేత ఈ సంక్రాంతి పండుగ కొత్త సృష్టికి నాంది అయి ఉంది. ఈ సంక్రాంతి రోజున సూర్యభగవానుడు దక్షిణం వైపు గల తన సంచారాన్ని పూర్తి చేసుకుంటాడు. మళ్ళీ ఈ రోజు నుంచే ఉత్తరం వైపుకు సంచరించడం ప్రారంభిస్తాడు. అందుచేత ఈ సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సత్కర్మలు చేస్తే ఎంతో పుణ్యము లభిస్తుంది. పితృదేవతలను స్మరిస్తే, వారికి తర్పణాలను ఇస్తే వారి అనుగ్రహం కలిగి వంశం బాగుంటుంది. ఈ సంక్రాంతి నాడు స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి దేవతలకు పెద్దలకు నమస్కరించాలి. 3 పాత్రలలో నిండుగా పిండి వంటలను సిద్ధం చేసుకోవాలి. దూడతో కూడిన చక్కని గోవును సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాటిని మంచి పండితుడికి దానం చేయాలి. ఆ దానం చేసే సమయంలో నేను శివుడు, విష్ణువు, సూర్యుడు, బ్రహ్మదేవుల మధ్య ఎలాంటి భేదాన్ని చూడను, అంతటా నిండిన భగవంతుడు నాకు శుభాలను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ దానం చేయాలి. ఈ సంక్రాంతి రోజున నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక మొదటిగా నువ్వుల పిండిని శరీరానికి పూసుకోవాలి. నువ్వుల నీటితో స్నానం చేయాలి. నువ్వులతో పితృదేవతలకు తర్పణం చేయాలి. నువ్వులను దానం చేయాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. నువ్వులతో ఉన్న ఆహార పదార్థాలనే తినాలి. ఇలా ఈ సంక్రాంతి నాడు నువ్వులను 6 విధాలుగా ఉపయోగించిన వాడు
అదృష్టవంతుడవుతాడు. అతడికి అన్నిటా విజయం లభిస్తుంది. విశేషమైన పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ సంక్రాంతి నాడు స్నానం చెయ్యని వాడు 7 జన్మల వరకు దరిద్రుడై పుడతాడు. అంతేకాకుండా రోగి అయి బాధలు అనుభవిస్తాడు అని శాస్త్రాలు చెప్పాయి. అందుచేత తప్పనిసరిగా అందరూ స్నానం చేయాలి. తర్వాత సమిధులను, కూష్మాండాన్ని, నువ్వులను, ఆవులను దానం చేయాలి. వస్త్రదానం చేయాలి. పెద్దలకు నమస్కరించాలి అని. ఎద్దులను, ఎడ్ల బండలను దానం చేయాలి. అలా దానం చేసిన వారికి అందరికీ సమస్త వ్యాధులు నశిస్తాయి, దుఃఖాలు తొలగి సమస్త కోర్కెలు తీరుతాయి. వారు ఇహపర లోకాలలో సుఖాన్ని అనుభవిస్తారు. కనుక ఈ సంక్రాంతి వ్రతాన్ని అందరూ శ్రద్ధగా చేయండి. సూర్యభగవానుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీనారాయణలు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు సిరి సంపదలు పుష్కలంగా లభిస్తాయి. ఈ సంక్రాంతి శోభ 1 నెల ముందు నుంచే, అంటే ధనుర్మాసం నుంచే ప్రారంభమవుతుంది. అందుచేత ఈ పండుగను ఆధారంగా చేసుకొని జీవించే హరిదాసులను, జంగమ దేవుళ్లను, గంగిరెద్దుల వారిని ఆదరించాలి. అలాగే ఇంకా ఎంతోమంది కళాకారులు ఉన్నారు కదా, వారందరూ సంక్రాంతి పండుగతో పోషించబడుతూ ఉంటారు. కనుక వారిని గౌరవించాలి. అప్పుడు వారి ద్వారా కళ రక్షించబడుతుంది, వారికి కూడా జీవనోపాధి లభిస్తుంది. ఇక ఈ పెద్ద పండుగలో చివరిది కనుమ పండుగ. ఇది ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజున రైతన్నలు తమ కృషికి సహకరించిన పశువులను చక్కగా అలంకరిస్తారు. వ్యవసాయంలో తమకు సహకరించిన బసవన్నలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. వాటిని గ్రామ దేవతల వద్దకు తీసుకువెళ్ళి పూజిస్తారు. ప్రేమగా వాటిని ఆదరిస్తారు. అలాగే ఈ కనుమ రోజున పక్షులను కూడా ఆదరిస్తారు. విషపురుగుల నుంచి పంటను కాపాడే ఆ పక్షులకు విశాలమైన ప్రదేశంలో ఆహారం పెడతారు. అందుచేత అన్నం పెట్టే అన్నదాత అయిన రైతన్నను ఈ రోజున అందరూ సత్కరించాలి, ఆదుకోవాలి, వారిని సంతోషపెట్టాలి. దీనితో సంక్రాంతి వ్రతం పూర్తి అవుతుంది. దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల దేవతల అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. కనుక అందరూ ఈ పండుగను విధిగా ఆచరించండి. లోకంలో ఉన్న వింత వింత రోగాలు నశించి అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు సంతోషం చేకూరుతుంది. ధనలక్ష్మి మాతల అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో జీవింతురుగాక. ధర్మపరాయణులై జీవన పయనంలో విజయం సాధింతురుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि 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 त्वयि समागते हसति जगदिदं त्वयि गते कला हीनमेव तत्
त्वयि समागते हसति जगदिदं त्वयि गते कला हीनमेव तत् आहा जगदिदं पद्ममद्भुतं त्वं जगत्सख पद्मिनीपते आहा जगदिदं पद्ममद्भुतं त्वं जगत्सख पद्मिनीपते सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि 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 त्रयीमयो नेत्रगोचर स्थातृगेव भो दत्तराडति त्वं त्रयीमयो नेत्रगोचर स्थातृगेव भो दत्तराडति दत्ततां प्रभो त्वं वगाद्य मे 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 पूर्णसच्चिदानन्दसिद्धये पूर्णसच्चिदानन्दसिद्धये सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि सूर्यदेव पाहि पाहि लोकबन्धो